నాకు డాగ్ లవర్స్ నుంచి ఎంత హేట్రెడ్ వచ్చిందంటే, ఒక చాలా ప్రామినెంట్, నేను పేరు తీసుకోను, ఈ యానిమల్ వెల్ఫేర్లో ఉన్న చాలా పెద్ద ఆవిడ నాకు ఫోన్ చేసి, నేను నీకు జైల్లో వేస్తాను, నీకు ఎవరు హక్కు ఇచ్చారో కుక్కల్ని వాళ్ళ ఏరియా నుంచి తీసుకెళ్ళటం, నీకు ఎవరు హక్కు ఇచ్చారు మర్సీ కిల్లింగ్ గురించి మాట్లాడటం అంటే నాకు తిట్టారు. సో జోక్ ఎలా అయిపోయిందంటే, ఈ లాస్ట్ 3 daysలో మీ డాగ్ హేటర్స్తో ఎలాగైనా నాకు ద్వేషిస్తున్నారు, ఇప్పుడు డాగ్ లవర్స్ కూడా నాకు ద్వేషిస్తున్నారు. సో నాలాంటి వ్యక్తి ఏం చేయాలి, అది ఒకటే ప్రాబ్లం, సమస్య అయిపోయింది. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, దిస్ ఈస్ ఫర్ ద సెన్సిబుల్ పీపుల్. మీకు నిజంగా కొంచెం సెన్స్ ఉన్నా, మీకు యూ డోంట్ నీడ్ టు లవ్ డాగ్స్, మీకు డాగ్స్ కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు, మీకు కుక్కలు ద్వేషించడం అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న లొకాలిటీలో ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ద మేల్ డాగ్స్, get in touch with GHMC or get in touch with NGOs like my NGO. We will help you pick up the dogs. We will sterilize those male dogs. I'm talking only about male dogs. I'm not talking about relocation. Malli naku ilu antaru, we will put you in jail. I'm not talking about relocation. We will pick up the dog. We will pick up the male dog. ఆ మగ డాగ్ని, అంటే తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలుగు, మేల్ డాగ్ని పికప్ చేసుకొని మీరు కూడా కొంచెం నాకు హెల్ప్ చేయండి డబ్బు కోసం, మీరు కూడా మీ సొసైటీలో కొంచెం కలెక్ట్ చేయండి, కొంచెం నేనే పెడతాను, మనం కొంచెం డొనేషన్స్ అపీల్ చేద్దాం. ఆ మేల్ డాగ్స్ని మనం స్టెరిలైజ్ చేసేస్తే, సింపుల్ సైన్స్ చెప్తాను, 1 male dog can get 10 female dogs pregnant in a matter of 2 days or 3 days. 10 females per female, even if she has 5 puppies, that is 50 dogs. But if it is 1 male sterilized dog, operate చేసేసిన ఒక కుక్క ఉంటే, if you put him in a room full of 100 female dogs, he can't get them pregnant. So let's start focusing on male sterilization.